విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ ఈ ముగ్గురు ప్లేయర్స్ ఒకేసారి ఐపీఎల్ నుండి రిటైర్ అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ, సిఎస్కేలో ఎంఎస్ ధోని అండ్ ఎంఐలో రోహిత్ శర్మ ఎప్పటికీ కనిపించరు. ఆ మూమెంట్ గురించి ఆలోచిస్తేనే బాధగా అనిపిస్తుంది కదా. మన చైల్డ్హుడ్ నుండే ఈ ముగ్గురు ప్లేయర్స్ ఆట చూసి పెరిగిన వాళ్ళం మనం. బాధపడక ఎలా ఉంటాం? ఒకవేళ ఆ మూమెంట్ కనుక వస్తే ఐపీఎల్ టోటల్ గా మారిపోతుంది. ఎందుకంటే చాలా తక్కువ మంది ఐపీఎల్ ని టీమ్స్ కోసం అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే ఎక్కువ శాతం వరకు ఫ్యాన్స్ మాత్రం ధోని, విరాట్ అండ్ రోహిత్ శర్మ కోసమే చూస్తారు. ఈ ముగ్గురు ప్లేయర్స్ కనుక ఒకేసారి రిటైర్ అయితే బ్రాండ్స్ కి పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. లైవ్ మ్యాచెస్ లో వ్యూస్ తగ్గుతాయి, జెర్సీ సేల్స్ ఎఫెక్ట్ అవుతాయి అండ్ స్టేడియంస్ లో టికెట్ డిమాండ్ కూడా పడిపోతుంది. ఇంకా సోషల్ మీడియాలో ఫ్యాన్ వర్స్, మీమ్స్, ఎడిట్స్ అండ్ రీల్స్ కూడా సేమ్ ఎనర్జీలో ఉండకపోవచ్చు. కానీ ఐపీఎల్ ఒక ప్లేయర్ మీద నడిచే లీగ్ కాదు. కొత్త స్టార్స్ వస్తారు అండ్ కొత్త హీరోస్ క్రియేట్ అవుతారు. కానీ ఒక విషయం మాత్రం గ్యారంటీ, ధోని కామ్నెస్, విరాట్ అగ్రెషన్ అండ్ రోహిత్ టైమింగ్ ని స్టాటిస్టిక్స్ రీప్లేస్ చేయగలవేమో కానీ ఎమోషన్స్ ని మాత్రం ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. ఆ సిచ్యువేషన్ లో ఐపీఎల్ ఎండ్ అవ్వకపోవచ్చు కానీ ఒక గోల్డెన్ ఎరా మాత్రం పర్మనెంట్ గా ఎండ్ అయిపోతుంది. మరి ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి? కామెంట్స్ లో చెప్పండి.